హలో అండి అందరికీ. మైదా పిండి, పంచదార, పెరుగు, నెయ్యి ఇవేమీ లేకుండా రాగి పిండి ఇంకా బెల్లం తురుముతో సాఫ్ట్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కప్ కేక్స్ అయితే చాలా ఫ్లఫీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కప్ కేక్ కోసం నేను మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 3 ఇలాచీలు వేసుకొని, ఏ కప్పుతో అయితే మనం బెల్లం తురుము వేసామో అదే కప్పుతో 1/2 కప్పు ఎటువంటి వాసన లేని రిఫైన్డ్ ఆయిల్ 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలాగా ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా కలపడం వలన పాలు అలాగే బెల్లం తురుము మొత్తం బాగా కలుస్తాయి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి మంచి ఇలాగా సాఫ్ట్ బ్యాటర్ అనేది వస్తుంది. ఇలాగా ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకుంటే మనకి సాఫ్ట్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్ బ్యాటర్లో రాగి పిండి 1 కప్పు అలాగే గోధుమ పిండి 1/2 కప్పు వేసుకోవాలి. ఈ రాగి పిండి, గోధుమ పిండి 1.5 కప్పు వేసాం కదా, ఈ 1.5 కప్పుకి మనకి బెల్లం తురుము 1 కప్పు సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలాగ రాగి పిండి, గోధుమ పిండి వేసిన తర్వాత సాల్ట్ కొంచెం వేయండి. సాల్ట్ కొంచెం వేసిన తర్వాత మళ్ళీ కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు లేకపోతే 1/2 కప్పు కొంచెం వేసుకోండి. పాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని 3-4 నిమిషాల పాటు మిక్సీ బాగా పట్టుకోండి. ఇలాగా మిక్సీ బాగా పట్టుకుంటే మనకి ఫ్లఫీ బ్యాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లఫీ బ్యాటర్లో బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్సీ తిప్పుకోండి. అంటే కలుపుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలాగా ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఫ్లఫీ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది కప్ కేక్ కోసం. ఇలాగ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత స్టీల్ కప్పులు తీసుకుంటున్నాను. ఈ స్టీల్ కప్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పొడి పిండి వేసాను. పొడి పిండి మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి. కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇది ఇంపార్టెంట్ స్టెప్స్. మనకి కప్ కేక్స్కి లేకపోతే నార్మల్ కేక్స్కి పైన పగులు అనేవి వస్తాయి, అంటే పగులుతాయి, క్రాక్స్ అనేవి వస్తాయి. క్రాక్ రాకుండా ఉండాలి అంటే 1 స్పూన్ లేదా నైఫ్ తీసుకొని ఇలాగ ఒకసారి బాగా కలపండి. పైన కలపండి, మిడిల్లో కలపండి. ఇలాగ కలపడం వలన మనకి కేక్స్ అనేవి క్రాక్స్ రావు. కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ముందుగా హీట్ చేసుకోండి. ముందుగా హీట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో మనం రెడీ చేసుకున్న ఈ బౌల్స్ పెట్టేసి పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్లో ఇంకొక 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి సాఫ్ట్ కప్ కేక్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలాగా ఒక 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకోవడమే. చెప్పా కదా, ఇలాగా మనం నైఫ్తో లేకపోతే ఇలాగా స్పూన్తో రౌండ్ ఒకసారి తిప్పడం వలన క్రాక్స్ అనేవి రావు. కేక్ అయితే చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.